S&S Publications ever latest and fully covered 9 months current affairs పుస్తకాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S Publications. ఫోన్ నంబర్స్ 8070555777. S&S Publications. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారిగా బైలింగ్వల్ రీజనింగ్ బుక్ మన ముందుకు తెచ్చి తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 ఎగ్జామ్ లో 95% ప్రశ్నలు రీజనింగ్ బుక్ నుండి వచ్చాయని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాం. ఇంతటి ఘన విజయానికి కారకులైన అభ్యర్థులకు మరియు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. మరెన్నో మైలురాళ్లను దాటుతూ మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555777 మరియు 9032064822. పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ క్వాలిటీ వీడియోస్ కు, నమ్మకమైన బుక్స్ కు మారుపేరు. S&S Publications. ఫోన్ నంబర్స్ 8070555777. Hi students, so good evening all of you. సో మనం S&S ఆన్లైన్ యాప్ ద్వారా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ వీక్షిస్తున్నటువంటి తెలంగాణ గురుకుల ప్రత్యేకించి బయాలజీ అభ్యర్థులందరికీ కూడా ఈ యొక్క లైవ్ సెషన్కు విజయ్ సార్ వెల్కమ్ చెప్తున్నారు. ఎస్, మయూరి గారు గుడ్ ఈవినింగ్ అండి, మోహన్ గుడ్ ఈవినింగ్, నాగలక్ష్మి గారు గుడ్ ఈవినింగ్, దయాకర్ గారు గుడ్ ఈవినింగ్. సో అందరికీ కూడా యొక్క పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా లైవ్ సెషన్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా. ఎస్, పవన్ గారు గుడ్ ఈవినింగ్. రైట్, మోహన్ గారు హాయ్. రైట్, సో మరి ఇలా ఈ లైవ్ సెషన్ యొక్క ఉద్దేశము ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో కూడా చూసుంటారు. ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్ పైన మనము ఎలా దృష్టిని కేంద్రీకరిస్తే, ఎందుకంటే ఎవరైతే ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉన్నారో వారికి ఒక సువర్ణ అవకాశంగా మనకిప్పుడు ప్రజెంట్ దసరా వెకేషన్ అనేది రాబోతోంది. మరి యొక్క దసరా వెకేషన్లో కూడా మన యొక్క ప్రిపరేషన్ను కొంతవరకు పగడ్బందీగా నిర్వర్తించుకోవడంలో భాగంగా ఎలాంటి వ్యూహాన్ని మనం అనుసరించడం ద్వారా, ఏ టాపిక్స్ మీద మనం దృష్టి పెట్టడం ద్వారా ప్రత్యేకించి ఈ టీజీటీ పీజీటీ గురుకుల పరంగా మనము ఆ జాబ్ను అచీవ్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది. లతా గారు సార్ ప్రీవియస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్ చెప్పండి. ఓకే, తప్పకుండా అండి. ఓకే, కోటేశ్వరి రవి, ఓకే కోటేశ్వరి గారు గుడ్ ఈవినింగ్ సార్, వెయిటింగ్ ఫర్ యువర్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. సో ఖచ్చితంగా మీకు ఇప్పుడు ప్రీవియస్గా ఉండేటటువంటి అంశాలు కావచ్చు, తర్వాత ఏ టాపిక్స్ పైన మనం దృష్టి పెట్టడం ద్వారా కంప్లీట్గా మనము బయాలజీ పరంగా మార్క్స్ మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందనేది కూడా మనం ప్రత్యేకించి చూద్దాం. మరి మీకు సబ్జెక్టు పరంగా ఓకే, ముఖ్యంగా సబ్జెక్ట్లో ఉన్నటువంటి డెప్త్ కూడా మనం చూసుకోవాలి. ఏ స్థాయి వరకు మనం అధ్యయనం చేయడం ద్వారా మనము పూర్తి స్థాయి లబ్ధి పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ ఎందుకంటే నేను మామూలుగా ఆఫ్లైన్ క్లాసెస్లో మనం డీల్ చేసేటప్పుడు ప్రత్యేకంగా చూసినప్పుడు చాలామంది అభ్యర్థులు ఓకేనా ఇటు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు, అంటే స్కూల్ అసిస్టెంట్ పరంగా కావచ్చు, తర్వాత పీజీటీ పరంగా ప్రిపేర్ అవుతున్నారు, గురుకుల పరంగా కూడా ప్రిపేర్ అవుతున్నారు. సో దీంతో పాటుగా టీజీటీ సైన్స్ ఓన్లీ బయాలజీ మనము డెఫినెట్గా పోస్ట్ని అచీవ్ కావాలన్నటువంటి ఒక కమిట్మెంట్తో దృఢ సంకల్పంతో ప్రత్యేకంగా ఇది సాగుతుంది. కొంచెం నాకు బాగా సివియర్ కోల్డ్గా ఉంది. ఒకవేళ వాయిస్ ఏదైనా డిస్టర్బ్ అయినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దట్ I can try my level best to produce a clarity sound. ఓకేనా? రైట్. సో అలాంటిది ఏమన్నా ఉంటే ఓకేనా? రైట్.
RVM training. Good evening, sir. Very happy to see you, sir. Okay, thank you. Right. Now I am listening honeybee topics. This is Sunita, sir. Okay, right. తప్పకుండా ఎస్ఏ బయాలజీ ఇంటర్ టాపిక్స్ కావాలి నగేష్ గారు. షూర్ సార్, వాయిస్ కట్ అవుతోంది. వెయిట్ ఒకసారి మరి టెక్నికల్ టీం వారు చూడండి దాని సంగతి. వాయిస్ అనేది క్లారిటీ లేదు అంటున్నారు. యా, గుడ్ ఈవినింగ్ సింధు గారు. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ అండి. శ్రీనివాస్ గారు, ఈజ్ ఇట్ ఓకేనండి? వాయిస్ చూడండి ఒక్కసారి. రాజు గారు, ఆడియో ప్రాబ్లం అన్నారు, ఒకసారి క్లియర్ చేసుకోండి. బాగానే ఉందా ఇప్పుడు? ఈజ్ ఇట్ ఓకే నౌ? సో ఈజ్ ఇట్ ఓకే అండి నౌ? డిఎస్సి GTపై లైవ్ చేయండి సార్. తప్పకుండా చేస్తాం. ఎందుకంటే మీ యొక్క విజయాన్ని ఆకాంక్షించే వారిలో మీ ఫ్రెండ్స్, మీ వెల్ విషర్స్, తర్వాత మీ యొక్క వైఫ్ కానీ హస్బెండ్స్, వీళ్ళ తరువాత డెఫినెట్గా ఎవరుంటారంటే S&S మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రతి క్షణము కూడా మీకు ఒక క్వాలిటీని పోస్ట్ పరంగా మీకు ప్రతి స్థాయిలో కూడా గైడెన్స్ ఇవ్వాలన్నటువంటి ఒక కమిట్మెంట్తో మన యొక్క ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఫస్ట్ నుంచి కూడా రన్ అవుతూ ఉంది. సో మీరు అడిగినా అడగకపోయినా సరే కరెక్ట్గా ఓకే. ఈజ్ ఇట్ ఓకే సార్? ఇట్ ఈజ్ ఓకే సార్. ఓకే, ఎస్ సార్. రైట్. ఓకే, రమ్య గారు, సార్ ఇట్స్ టూ హార్డ్ టు స్టడీ జువాలజీ, ప్లీజ్ సజెస్ట్ బెస్ట్ సింపుల్ వే టు అండర్స్టాండ్. రమ్య గారు, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ యూ మైట్ హ్యావ్ ఎక్స్పర్ట్ ఇన్ బాటనీ. మీరు బాటనీలో ఎక్స్పర్ట్ అయి ఉండొచ్చు, అవునా? ఒకసారి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. రైట్. నౌ సార్, GT వాళ్ళకి డిఎస్సి కోసం ఒక వీడియో చేయండి సార్ ప్లీజ్. దిస్ ఈజ్ వేణు. ఓకే, రైట్. తప్పకుండా మీ యొక్క క్వెరీస్ అన్నీ కూడా నేను డెఫినెట్గా తీసుకుంటాను. మరి మనము ఈ యొక్క గురుకులాకు సంబంధంగా తీసుకున్నప్పుడు ఉన్నటువంటి యొక్క రాబోయేటటువంటి హాలిడేస్ పీరియడ్ కావచ్చు, ఎందుకంటే చాలామంది జాబ్ చేసుకుంటూ కూడా మనకు ఇన్స్టిట్యూట్లోకి రావడానికి ఇబ్బంది కావడం కావచ్చు, తర్వాత కొన్ని టెక్నికల్ సంబంధమైనటువంటి సమస్యల వల్ల కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇటు ప్రైవేట్ జాబ్ వదులుకోలేని పరిస్థితి అండ్ అట్ ద సేమ్ టైము దీనిపైన పూర్తి స్థాయి కాన్సన్ట్రేట్ చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇప్పుడు తెలంగాణలో మనకు ఖచ్చితంగా దసరా వెకేషన్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. సో కాబట్టి ఈ వెకేషన్లో మనం ఏ టాపిక్స్ మీద దృష్టి పెట్టడం ద్వారా, ఓకేనా, ఏ అంశాలను మనము ప్రతిసారి రివైజ్ చేసుకునే విధంగా మనం తయారైతే ఖచ్చితంగా నోటిఫికేషన్ టయానికి ఆల్రెడీ ఎవరైతే ఆఫ్లైన్ కావచ్చు ఆన్లైన్ కావచ్చు కోచింగ్స్లో జాయిన్ అయిపోయి ఓకేనా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉన్నారో వారిని అందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో మరి దాని పరంగా కూడా మీకు ఇక్కడ ఖచ్చితంగా ఎస్ రమ్య గారు, నేను అదే చెప్పాను కదండి, MSc బాటనీ మీరు, కాబట్టి మీకు బాటనీ అనేది మదర్ సబ్జెక్ట్ కాబట్టి మీకు జువాలజీ పట్ల చూసినప్పుడు ఖచ్చితంగా ఓకే. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, BOTANY బాటనీ, అవునా కదా? BOTANY అంటే BOTANY బాటనీ. సో బాటనీలో కూడా ఎన్ని అక్షరాలు ఉన్నాయి మనకు? BOTANY 6. జువాలజీలో తీసుకోండి ZOOLOGY అంటే ఒక అక్షరం మాత్రమే ఎక్కువ ఉంది. ఓకే, ZOOLOGY ఒక్క లెటరే ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఒక్క లెటర్ కోసం అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీకు మీ యొక్క క్వెరీని సాల్వ్ చేయడానికి ప్రయత్నం అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? రైట్. నౌ ఇక సిలబస్ అంశాలకు వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సిలబస్ అంశాలపైనే ఇంతకుముందే నేను లైవ్ క్లాస్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ మనం చూద్దాం దానికి సంబంధించి. ఇక్కడ కనుక మీరు తీసుకుంటే పేపర్ 2 బయాలజికల్ సైన్సెస్ పరంగా చూసుకున్నప్పుడు ఇటు PGT కానీ TGT కానీ రెండింటికి సంబంధంగా మనం తీసుకున్నప్పుడు మొత్తము మనకు 10 చాప్టర్స్ అనేటటువంటివి ఇక్కడ ఉన్నాయి. ఈ 10 చాప్టర్స్ యొక్క స్థాయి అనేటటువంటిది ఎక్కడ వరకు ఉంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. తర్వాత చాలామంది అభ్యర్థులు గురుకుల పరంగా ప్రిపేర్ అయ్యేవారు, ఓకేనా?
ఒక ప్రైవేటు స్కూల్స్లో వర్క్ చేయడమో కానీ కాలేజీలో వర్క్ చేయడమో కానీ ఇలా చేస్తూ ఉంటారు. అక్కడేమవుతుందంటే మనము ఒక డిస్క్రిప్టివ్ వేలో, ఎందుకంటే రేపు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది డిస్క్రిప్టివ్ వేలో జరగబోతోంది కాబట్టి దాని వేలో మనం టీచ్ చేస్తూ పోతూ ఉంటాం. తర్వాత అక్కడ కొన్ని అంశాలను మాత్రమే మనము దృష్టిని కేంద్రీకరిస్తూ ముందుకు పోయినటువంటి పరిస్థితి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే అక్కడ స్టూడెంట్ యొక్క స్టాండర్డ్ను దృష్టిలో ఉంచుకొని ఓకేనా వారి యొక్క అభిరుచులకు తగ్గట్లుగా వారి యొక్క స్థాయికి తగ్గట్లుగా మనం అక్కడ టీచ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఏమవుతుంది కొన్ని టాపిక్స్ మనము అనుకోకుండా కూడా స్కిప్ చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని టాపిక్స్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కొన్ని టెక్నికల్ టర్మ్స్ యొక్క వాట్ టు సే మిస్కాన్సెప్షన్ వల్ల ఏమవుతుందంటే అక్కడ పూర్తి స్థాయిలో అర్థము చేసుకోలేని పరిస్థితి కూడా రావచ్చు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు ఎందుకంటే ఒక స్టూడెంట్గా ఒక టీచర్గా మీరు అక్కడ టీచ్ చేయడం అనేది వేరు, ఒక స్టూడెంట్గా ఎగ్జామ్ రాయబోతూ భవిష్యత్తులో మనం ఒక పోస్ట్లోకి వెళ్ళబోతున్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చనింగ్ యొక్క తీరు ఎలా ఉంటుంది, ఏ విధమైన అనాలసిస్ మనం ప్రతి టాపిక్ పైన చేయాలి, ఎలాంటి లూక్ అండ్ కార్నర్స్ లేదా లూప్ టాపిక్స్ మన మీద ఎగ్జామినరు ఆలోచించడం జరుగుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఏ టాపిక్లో అయినా సరే ఏ టాపిక్లో అయితే రెండు రకాల ఏరియాస్ను ఎగ్జామినర్ టచ్ చేస్తాడు. ఒకటి ద సెంట్రల్ డాగ్మా ఆఫ్ ద పర్టికులర్ టాపిక్, రెండు ఆ టాపిక్ యొక్క కోరిలేటెడ్ అంశాలు, అంటే దాని రిలేటెడ్గా హయ్యర్ స్థాయిలో కావచ్చు మనము ప్రాథమిక స్థాయిలో కావచ్చు ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన ఎక్కువగా దృష్టి పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే సార్, కెన్ క్లారిఫై మీ ఏపీ అండ్ టీఎస్సీ గురుకుల సేమ్ సిలబస్? ఏపీలో గురుకుల అనేటటువంటిది లేదండి, మనకు అక్కడ టీజీటీ పీజీటీ అనేటటువంటి పేరుతో ఎగ్జామ్ కండక్ట్ చేశారు లాస్ట్ డిఎస్సిలో. ఆ టైంలో సిలబస్ యొక్క మనం అంటే ప్రజెంట్ గురుకులాది అది కంపేర్ చేసుకున్నప్పుడు కొంత వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ఓకేనా, బట్ కామన్గా అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే గురుకుల పరంగా ఉన్నటువంటి టాపిక్స్ తెలంగాణలో తీసుకున్నప్పుడు సమ్ చేయడం అంటే సమప్ చేయడం ద్వారా ఏం చేస్తున్నాడు 10 చాప్టర్స్గా దాన్ని డివైడ్ చేస్తే మనకు అక్కడికి వచ్చేటప్పటికి కొంత డిఫరెంట్గా ఫ్రేమ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, సో కాబట్టి కొంత వేరియేషన్ ఉంటుంది తప్ప మిగతా వాటిలో పెద్దగా రాదు. బట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మాత్రం ఏపీ పరంగా వేరుగా ఉంటుంది, తెలంగాణ పరంగా వేరుగా ఉంటుంది. రైట్, ఓకే. నౌ ఇక్కడ చూసుకుంటే ఇది బయాలజికల్ సైన్స్ పరంగా మనకు ఉండేటటువంటి టాపిక్. ఫస్ట్ మీరు ఈ టీజీటీ పీజీటీ ఎగ్జామినేషన్ పేపర్ తీసుకుంటే మీరు చూడబోయేటటువంటి మీరు ఆన్సర్ చేయబోయేటటువంటి మొదటి ప్రశ్న డెఫినెట్గా 2 ఏరియాస్ మీద ఉంటుంది. చెప్పాను కదా, ఇక్కడ ఏం చేస్తాడు ఎగ్జామినరు సెంట్రల్ డాగ్మా అనేటటువంటిది ఏదైతే ఉందో టాపిక్ పరంగా దాన్ని తీసుకుంటాడు లేదా దాని కోరిలేటెడ్ తీసుకుంటాడు. ఓకేనా, ఇక్కడ మరి సెంట్రల్ డాగ్మా తీసుకున్నప్పుడు 2 అంశాలు మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అదే ఒకటి సెల్ అండ్ టిష్యూస్, కణము కణజాలాలు. ఇటు వృక్ష కణము ప్లాంట్ సెల్ కావచ్చు, యానిమల్ సెల్ కావచ్చు. ఓకే, ఎదర్ యూ కెన్ టేక్ ప్లాంట్ సెల్ ఆర్ యానిమల్ సెల్. మరి ప్లాంట్ సెల్ పరంగా చూసుకున్నా యానిమల్ పరంగా చూసుకున్నా సో కంపారిజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ మనకు ఈ కంపారిటివ్ అకౌంట్లో ప్రాథమికంగా ఏ అంశాలపైన దృష్టి పెడతాడంటే సెల్ వాల్ అనేటటువంటిది ఇక్కడ సెంట్రల్ డాగ్మా అవుతుంది. రెండవ ఏరియా ఏంటి అంటే ద సెంట్రియోల్స్ ప్లస్ సెల్ వాల్. ఎందుకు ఈ రెండింటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది అంటే సెంట్రియోల్ను ఆధారం చేసుకొని ఓకేనా కొన్ని రకాల ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ అనేటటువంటివి మనకు యానిమల్స్లో కనబడతాయి. మరి సెల్ వాల్ ఆధారంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా దాని ఫ్రేమ్వర్క్ కావచ్చు, దాని యొక్క కాంపోనెంట్స్ కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం ద ప్రైమరీ సెల్ వాల్ మెటీరియల్, ద సెకండరీ సెల్ వాల్ మెటీరియల్, అండ్ ఆల్సో ద ఆర్గనైజేషన్ ఆఫ్ ద టిష్యూ సిస్టమ్స్ ఇన్ ప్లాంట్స్ అని చూసుకున్నప్పుడు ఇక్కడ మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అనేది అడుగుతాడు. మరి అదే టాపిక్ను కోరలేట్ చేసుకుంటూ కొన్ని రకాల సంస్థలు దాని రిలేటెడ్గా ఏమున్నాయి, తర్వాత కొంతమంది సైంటిస్టులు ఎవరైతే దీని రిలేటెడ్గా ఉన్నారో వాటిని మనము ఈ యొక్క ఫస్ట్ టాపిక్లో ఓకేనా బయాలజికల్ సైన్సెస్, ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్, బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, సో రెప్యూటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా. సో ఈ యొక్క టాపిక్ పైన
మనము కోరిలేటెడ్గా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ప్రాథమిక అంశమైనటువంటి ఈ యొక్క ప్లాంట్ సెల్, యానిమల్ సెల్స్ యొక్క స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ మనం చూసుకున్నప్పుడు అక్కడ మరొక ఇంపార్టెంట్ అంశంగా మనకు వచ్చేటటువంటిది ప్రొకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్. సో ఇఫ్ యూ కమ్ టు దిస్ యూకారియోటిక్ అండ్ ప్రొకారియోటిక్ సెల్స్, ప్రజెన్స్ ఆఫ్ ఎ డిస్టింక్ట్ న్యూక్లియస్ అనేటటువంటిది మనకి ఇక్కడ ప్రామాణికంగా కాబోతోంది. మరి ఈ యొక్క న్యూక్లియస్ పరంగా చూసుకున్నప్పుడు న్యూక్లియస్ మే బీ కాల్డ్ యాజ్ ద బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అండ్ బాస్ ఆఫ్ ద సెల్ అండ్ డైనమిక్ సెంటర్ ఆఫ్ ద సెల్ అండ్ 9th class bit, the nucleus is called cytoblast of the cell as per the Schleiden. సో కాబట్టి ఇక్కడ ఇలా మనం అంశాలను చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆల్టర్నేటివ్ నేమ్ వెనక కొంత సైంటిఫిక్ థాట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. మరి దాని పరంగా మనం చూసుకుంటే న్యూక్లియస్ అనేటటువంటిది ఉందా అంటే యూకారియోట్స్లో ఉంది, ప్రోకారియోట్స్లో ఉంది, నో డౌట్ అబౌట్ దట్. బట్ ద న్యూక్లియస్ ప్రజెంట్ ఇన్ యూకారియోట్స్ హ్యావ్ గాట్ డిస్టింక్ట్ character, that is the nucleus is surrounded by a nuclear membrane, but that nuclear membrane is absent in prokaryotes. So but ikkada marika lopaliki vellam anukondi, and if you come to the genetic material what you see, and I want to make it very clear regarding these two important terms. In fact మనము రెగ్యులర్గా వాడేటటువంటి కొన్ని టర్మ్స్ మనకు క్లారిటీ అనేది వాటిపైన ఉండదు. మనము చదివేటప్పుడు కూడా ఎగ్జామ్లో చూసేటప్పుడు కానీ బుక్స్లో చూసినప్పుడు కానీ మనకు కొంత డిఫరెంట్గా ఉండేటటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఓకేనా? సో రిమైనింగ్ సిలబస్ కూడా వస్తున్నానండి. రైట్ నౌ ఇక్కడ మీరు తీసుకుంటే ఒక్కసారి టాపిక్ చూడండి. నేను ఒక చిన్న అంశాన్ని చెప్తున్నాను. టర్మ్స్ మనం చూసేది న్యూక్లియస్ పరంగా చూసుకున్నప్పుడు జెనెటిక్ మెటీరియల్ అని వినుంటారు. ఓకే, సో యూ మైట్ have heard the word genetic material, and you might have heard the word called chromatin, and you might have heard another word called chromosomes, and you might have heard the fourth important term, the DNA. Okay, so genetic material, chromatin, chromosomes, DNA, all these four terms we might have come across. ఖచ్చితంగా మనం అది బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, కంప్లీట్గా బయాలజీ పరంగా చూసుకున్నప్పుడు డెఫినెట్లీ యూ విల్ కమ్ అక్రాస్ దీస్ వర్డ్స్. ఇస్ ఇట్ నాట్? సో మరి ఇక్కడ ఏంటండి యొక్క డిఫరెన్స్? కెన్ ఎనీబడి మేక్ ఏ కామెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ఫోర్ టర్మ్స్? ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. ఆర్ దీస్ ఫోర్ టర్మ్స్ సేమ్ ఆర్ డిఫరెంట్? ఓకేనా? Are these four terms same or different? Then another basic question also. So you might have come across another three words called protoplasm, cytoplasm, nucleoplasm. Okay, so this is also another important area we have to concentrate, right? మరి ఇక్కడ చూడండి. సో మరి మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ త్రీ టర్మ్స్, అటు ప్రోటోప్లాజం రైట్ సైడ్ పెట్టాను, సైటోప్లాజం, న్యూక్లియోప్లాజం, ఇటు ఫోర్ టర్మ్స్ పెట్టాను లెఫ్ట్ సైడ్. ఓకేనా? ఆర్ దీస్ ఫోర్ టర్మ్స్ ఆన్ లెఫ్ట్ సైడ్ ఆర్ సేమ్ ఆర్ నాట్? ఆర్ దీస్ త్రీ టర్మ్స్ విచ్ వాస్ కెప్ట్ ఇన్ రైట్ సైడ్ ఆర్ సేమ్ ఆర్ నాట్? ఏదైనా తేడా ఉందా వాటిలో? ఉంటే ఏమై ఉండొచ్చు అనేది మనం ఇక్కడ ఒక 2 minutesలో డిస్కస్ చేసుకొని. ఎస్ రవి గారు, ఎస్, క్లోజ్లీ వర్డ్స్, వెరీ క్లోజ్. ఇన్ఫ్యాక్ట్ ఎంత క్లోజ్ అంటే ఒక్కొక్కసారి రెండు ఒకటేనేమో, రెండు వేరువేరేమో అని డిఫరెన్షియేట్ చేయలేనంత క్లోజ్నెస్ వాటికి ఉంది. ఓకేనా? సో దట్ ఈస్ వన్ గుడ్ రెస్పాన్స్. నెక్స్ట్ క్విక్గా అండి, క్విక్గా. నాగలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్ సార్, డిఎస్సికి క్లాసెస్ చేయండి. తప్పకుండా అండి, చేస్తాను. రైట్. రాంబాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. వనిత గారు, సార్ రిమైనింగ్ సిలబస్ అప్లోడ్ చేయండి ఖచ్చితంగా. రైట్. సో చూడండి, సో నేను అడిగినటువంటి క్వశ్చన్కి ఎవరైనా సరే దాని రిలేటెడ్గా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి త్వరగా. మైనర్ డిఫరెంట్, రైట్. ఇంకా క్విక్గా అండి, క్విక్గా. మీరు మీ కామెంట్ని బట్టే నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా?
ఎందుకంటే చెప్పాను కదా, మీరు చూస్తూ చూస్తూ ఉంటే అలసిపోతారేమో, బట్ నేను మాత్రం మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా ఊపు వస్తుంది. సో తగ్గేదేలే అన్నట్టుగా మన యొక్క లైవ్ సెషన్ అనేది కొనసాగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీ యొక్క న్యూక్లియోప్లాజం అనేది కేంద్రకంలో ఉండే ద్రవము, రైట్. రమ్యశ్రీ గారు, నియర్లీ బట్ నాట్ సేమ్ సార్. ఓకే, న్యూక్లియస్ న్యూక్లియోప్లాజం, రైట్, బట్ నాట్ సిమిలర్ వర్క్. కుమార్ గారు, రైట్. సెల్ సైటోప్లాజం, రైట్. ఓకే, నౌ ఇక్కడ చూడండి, టీజీటీ పీజీటీ బయాలజీ బుక్స్ ఎప్పుడు వస్తున్నాయి సార్? ఓకే, త్వరలో వస్తాయండి, రైట్. నౌ ఇక్కడ చూసుకుంటే, సో ఈ 3 ఇంపార్టెంట్ టర్మ్స్కి వస్తున్నాను. ఫస్ట్ ఏంటవి? ద ప్రోటోప్లాజం, సైటోప్లాజం, న్యూక్లియోప్లాజం. సో ఇఫ్ యూ టేక్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్, లిటరల్ మీనింగ్, proto means first, plasm formed fluid, okay, cyto means cell, plasm means formed fluid, nucleo means nucleus, plasm means formed fluid. So here if you take as per a scientist called Huxley, so called this particular term, called this particular word protoplasm, and he considered the protoplasm as the physical basis of life, physical basis of life, okay. And the term protoplasm was coined by Purkinje in the year 1839. So the term protoplasm was coined by Purkinje, and Huxley called that particular substance as the physical basis of life. Okay, now based on the literal meaning of the word, if you take, protoplasm is the first formed living fluid, first formed living fluid. Okay, so when life has got originated on the earth planet, okay, so that is also a topic for us. Origin of life on the earth, evolutionary process, then another important area, genetics. These two are interlinked, and extensive reading is very much necessary in these particular topics also. So మరి ఇక్కడ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏమంటున్నాడు? The first formed living fluid is called protoplasm. So where there is protoplasm, there is life. But this particular protoplasm will be organized in such a way, and it is covered by a particular membrane. So this membrane which surrounds the protoplasm, can be called plasma membrane. You just see, ma? So here plasma membrane. So protoplasm, cytoplasm, nucleoplasm. So there is a direct link between these 3 terms with the plasma membrane. That means the plasma membrane is nothing but, plasm means what? The first formed fluid. So kabatti ikkada ee formed fluid nu cover chestunna membrane kabatti దీన్ని ఏమన్నావు? Plasma membrane అన్నావు. Okay, so that's why here, my dear students, don't get confused and don't give chance for any question here. ఏంటో తెలుసా? అది ఎటువంటి డౌట్స్ కానీ ఎటువంటి క్వెరీస్ కానీ ఇక్కడ ఛాన్స్ ఇవ్వద్దు. ఎందుకంటున్నానంటే ప్రోటోప్లాజం అయినా సైటోప్లాజం అయినా న్యూక్లియోప్లాజం అయినా ఒకటే. ఓకే, ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ లొకేషన్. If the protoplasm is present in the cell, it is called cytoplasm. If the same protoplasm is present in the nucleus, it is called nucleoplasm. No difference between protoplasm, cytoplasm, nucleoplasm in the structural components, in the functional aspects also. Right? So for example, now we are all human beings. Now if you can join the online course provided by the S&S online platform, definitely you will be considered as the student of S&S online classes. That means it may be a first or second or third batch or something like that.
So that means your designation has temporarily changed based on your position in the particular online platform. In the same way, the protoplasm, if this protoplasm covered by the plasma membrane, that particular structure is called cell. So once again, I am giving you the definition of the cell. So what is meant by cell means the protoplasm enclosed or surrounded by plasma membrane can be called cell. Okay, this cell may be considered as the structural and functional unit of living organisms. But I am giving you the clear-cut and solid definition for cell. Okay, so that's why this particular protoplasm, if it enters into the cell, it is called cytoplasm. If the same living fluid enters into the nucleus, it is called nucleoplasm. Wherever protoplasm is present, it will perform or it will support or it will act as a medium for several life activities. Okay, so that's why the nucleus is alive, the cell is alive, right? So that is the important thing that we have to remember regarding the terms. So regarding the terms, if you take, yes, Mahesh, your teaching super sir, easy-ga understand avutundi. Thank you Andy. So this is about the difference between, once again remember the definition for cell. ఓకే, డెఫినేషన్ ఫర్ సెల్ ఎందుకని పర్టికులర్గా చెప్తున్నాను, ఏ బుక్లో కానీ ఎక్కడా కానీ మనకు డెఫినేషన్ దొరకదు. ఏమంటున్నాము, సెల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్, ఓకే, మీరు తెలుగు వీటిని కూడా చదివి ఉంటారు మనకు టెట్టప్పుడు. అక్కడ ఏముంటాయి, మనకు అలంకారాలు ఉంటాయి. ఆ అలంకారాలు ఏం చేస్తుంటాం, ఒక వర్డ్ను ఊహించుకొని దానికి యాడ్ చేసుకొని దాన్ని ఇంకా ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే వీఆర్ ఎక్స్ప్లెయినింగ్, వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ అవర్ దట్ పర్టికులర్ వర్డ్. అలా మనము సెల్ని స్ట్రక్చరల్ యూనిట్గా, ఫంక్షనల్ యూనిట్గా ఇలా వర్ణించుకుంటూ పోతామే తప్ప ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద సెల్. సో ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ ద cell is the protoplasm enclosed by the plasma membrane can be called cell. Okay, so if this cell contains a living fluid, that is called cytoplasm. If the same living fluid is present in the nucleus, it is called nucleoplasm. With that, I am concluding these three terms called protoplasm, cytoplasm and nucleoplasm. Right? Now, let us come to these four words. Right? You can make a comment on this particular also. Right? So, genetic material, chromatin, chromosomes, DNA. What is the difference you find in this particular area? So, manamu, it was lower classes, even 6th class onwards if you take also. So, you might have come across these words. 8th, 9th కెళ్తే క్రోమాటిన్ అంటాము, జెనెటిక్ మెటీరియల్ అంటాము, క్రోమోజోమ్స్ అంటాము, డిఎన్ఏ అంటాము, ఇలా పర్టికులర్గా వర్డ్స్ వస్తుంటాయి. ఓకే, సో మరి దీనికి సంబంధించినటువంటి ఆ కాన్సెప్ట్ ఏదైతే మీరు అనుకుంటున్నారో దాన్ని త్వరగా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీన్ వైల్ ఐ విల్ టేక్ వన్ మోర్ వర్డ్ రిలేటెడ్ టు దీస్ త్రీ టర్మ్స్, దట్ ఈస్ కాల్డ్ ప్రోటోప్లాస్ట్. Protoplast. Protoplast means what? So protoplast means what? Protoplast is the term related to plant cell. Okay na? Protoplast is the term related to plant cell. It never come related to or come in contact with the animal cell. ఎందుకనో చెప్తున్నాను చూడండి. ఏంటండి ప్రోటోప్లాస్ట్ అంటే? You can make comment section also. Right. Quickly. So protoplast. చెప్పాను కదా, మీరు చూస్తూ ఉండాలా, యాక్టివ్గా ఉండాలా, కామెంట్ పోస్ట్ చేస్తుండాలా, సో దట్ లైవ్ సెషన్ విల్ బి more and live. Okay, so we are basically biology students. Always there is life with us. ఓకే, సో దట్స్ వై ఆ లైఫ్ను మనం ఎప్పుడు ఉంచుకుంటాం కాబట్టి మన యొక్క యాక్షన్ కానీ, మన యొక్క క్వైరీస్ కానీ, మన యొక్క కామెంట్లో పోస్ట్ చేసేటటువంటి అంశాలు కానీ, మనం ఫాలో అయ్యే విధానం కానీ, ఇట్ విల్ బి టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీబడి. రైట్? సో నౌ ఎస్ రైట్ నవీన్ గారు, దీస్ 4 words డినోట్స్ సేమ్ సార్. ఓకే, సో డినోట్స్ సేమ్ అయినప్పుడు మరి ఎందుకు ఇలా మనకు వచ్చాయి అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. రైట్? ఓకే, నౌ ప్రోటోప్లాస్ట్ అని ఎందుకు అంటున్నాను, ఇట్ ఈస్ లింక్డ్ విత్ ఆర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద టర్మ్ విత్ ప్లాంట్ సెల్ ఓన్లీ. మరి ఎందుకు ఇది యానిమల్ సెల్కు అప్లికబుల్ కాదు అంటే ఏం లేదు ఇక్కడ. ప్లాంట్ సెల్ వితౌట్ సెల్ వాల్, ప్లాంట్ సెల్ వితౌట్ సెల్ వాల్. ఓకేనా, ఒక ప్లాంట్ సెల్ ఏదైతే ఉందో అది సెల్ వాల్ కనుక తీసేస్తే దాన్ని ఏమంటాం, ప్రోటోప్లాస్ట్ అంటాం.
And here you will get a doubt. What is that? So how to remove cell wall from the cell? So here basically the cell wall is made up of cellulose, is a carbohydrate, or otherwise if you come to the secondary cell wall material, it may be lignin. Okay, now by applying certain enzymes like cellulase, xylase, methylase, okay, then ligninase, like by applying these enzymes we can dissolve the cell wall present around the plant cell, and we can make or we can convert that particular plant cell into protoplast. Then what is the advantage of this protoplast? Protoplast is used in number of plant breeding experiments in order to inculcate the genes that are necessary for us. ఓకే, మరి ఎక్స్పెరిమెంట్ చేయాలంటే సెల్ వాల్ ఉంటే హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే లోపలికి ఇన్సర్ట్ చేయాలంటే ఇట్ విల్ నాట్ ఈజీ టాస్క్ టు డూ. దట్స్ వై ఫస్ట్ దే డిజాల్వ్ ద సెల్ వాల్, దెన్ దే విల్ క్యారీ ద ప్రాసెస్. సో ఇన్ సచ్ ఏ వే ఇట్ విల్ హెల్ప్. క్లియర్? సో దట్స్ అబౌట్ దిస్ regarding this. Okay, now if you come to this genetic material, chromatin, chromosomes, DNA, here once again I want to make it very clear that even though the terms are different, the functional and structural aspects of all these things are same, no doubt about that. Okay, so now simply I'll take here the see what is genetic material. Generally in the nucleus. Okay, in 1831 Robert Brown has discovered this nucleus. So generally in the nucleus the genetic material is present. It will act as the hereditary vehicle so that it can carry the characters from one generation to another generation. Okay, so how we are calling the nucleus? Nucleus is considered as the cell brain. Okay, the boss of the cell, the heart of the cell, like that. So why it become a boss means because of the presence of genetic material. Right? Now this particular genetic material, okay, in a normal cell it will be arranged in the form of chromatin. Okay, so for example if you take the nucleus, okay, so it is a double membranous, it has got microscopic openings also. Now the nucleoplasm, okay, now here you can have what is this called the chromatin. Okay, now why is it called chromatin? Chroma means colored. 18 means net like structure. ఓకే, ఒక నెట్ లాగా అమరి ఉండి అక్కడక్కడ నెట్ చూసారు ఎప్పుడన్నా వల చూసినప్పుడు ముడులేసి బబుల్స్ లాగా వచ్చి ఉంటాయి, బల్జ్డ్ పోర్షన్స్ ఉంటాయి, అలా ఉండి ఆ స్ట్రక్చర్ని ఏమంటున్నాము? క్రోమాటిన్ అంటున్నాం. అంటే నార్మల్గా సెల్లో క్రోమాటిన్ అనేది జెనెటిక్ మెటీరియల్గా యాక్ట్ చేస్తుంది. రైట్? తర్వాత నెక్స్ట్ వర్డ్ ఏమంటున్నాం? క్రోమోజోమ్స్ అంటున్నాం. సో వాట్ డూ యూ మీన్ బై దిస్ వర్డ్ క్రోమోజోమ్స్? మరి ఇక్కడ క్రోమోజోమ్స్ అంటే ఏంటి? ఓకేనా, క్రోమోజోమ్స్ అంటే ఏంటి? సో క్రోమోజోమ్స్ మీన్స్, వన్స్ అగైన్ టేక్ ద లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్. క్రోమా మీన్స్ క్రోమా మీన్స్ కలర్డ్, సోమా మీన్స్ బాడీ, ద కలర్డ్ బాడీ. మరి ఏంటి కలర్డ్ బాడీ? స్టెయిన్ చేసినప్పుడు, పర్టికులర్గా న్యూక్లియస్ను స్టడీ చేసేటప్పుడు, ఓకే, దే విల్ యూజ్ డిఫరెంట్ స్టెయిన్స్. ఆ స్టెయిన్లో మనము ఈ యొక్క పార్ట్ను రికగ్నైజ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకని దీన్ని క్రోమో. మరి సోమా అని ఎందుకు అంటున్నారు? బాడీస్ అని ఎందుకు అంటున్నారు అంటే దిస్ పర్టికులర్ క్రోమాటిన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్ ఇట్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద డాటర్ సెల్స్. ఓకేనా? సో డాటర్ సెల్స్ మధ్య ఈ క్రోమాటిన్ ఏం కావాలా? డిస్ట్రిబ్యూట్ కావాలి. మరి డిస్ట్రిబ్యూట్ కావాలి అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్ ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు షేర్ ద జెనెటిక్ మెటీరియల్ ఈక్వల్లీ అమాంగ్ ద డాటర్ సెల్స్. సో మరి ఇక్కడ మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్గా కూడా తీసుకోవచ్చు. ఏంటది? మనము ఇడ్లీ తయారు చేసేటప్పుడు ఇడ్లీ పిండి కలుపుకుంటాం. ఓకేనా? ఇడ్లీ డౌన్ మేక్ చేస్తాం. ఈ ఇడ్లీ డౌన్ ఏం చేస్తాం? ఇడ్లీ కుక్కర్లో వేసి ఇడ్లీలు మేక్ చేస్తాం. సో దట్ ఫ్యామిలీలో ఎంతమంది మెంబర్స్ అయితే ఉన్నారో వారందరికీ ఏం చేయొచ్చు మనము? ఈక్వల్గా ప్రతి ఒక్కరకు ఎంతవరకు అవసరమవుతున్నాయో, 4 or 2 or 10 or 5 or 8 or that doesn't matter. Why? Because the number is fixed. ఓకే, అంటే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఫిక్స్డ్. మరి దాని బేస్డ్గా ఒక్కొక్కరు ఎన్ని తింటారో మనకు తెలుసు కాబట్టి దాని ప్రకారం ఏం చేస్తాము? ఇడ్లీ డౌన్ మేక్ చేసుకొని ఇడ్లీ వీఆర్ గోయింగ్ టు మేక్. క్లియర్? సో దట్
ఇడ్లీ డౌని షేర్ చేయగలమా, ఇడ్లీస్ని షేర్ చేయగలమా ఈక్వల్గా అంటే డెఫినెట్లీ వీ విల్ సే దట్ ఇడ్లీస్. మరి ఆ ఇడ్లీల లాంటి స్ట్రక్చరే క్రోమోజోమ్స్. మరి ఇడ్లీ డౌ లాంటిదే ఈ యొక్క క్రోమాటిన్. ఓకే, సో దట్ మీన్స్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్, ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ సెల్ డివిజన్ the chromatin gets transformed into the chromosomes. Once the cell division is over, the chromosomes gets back into, okay, gets transformed into chromatin once again. కాబట్టి సెల్ డివిజన్ అప్పుడు మాత్రమే ఫిజికల్ స్టేటస్ను బట్టి మాత్రమే నేమ్ తప్ప నో స్ట్రక్చరల్ డిఫరెన్స్ బిట్వీన్ ద క్రోమాటిన్ అండ్ క్రోమోజోమ్స్. క్లియర్? సో దిస్ ఈజ్ one of the important key points that you have to remember, my dear students. Okay, so మరి DNA తీసుకుంటే ఈ క్రోమోజోమ్, దిస్ క్రోమోజోమ్ విల్ బి లైక్ దిస్. మరి యొక్క క్రోమోజోమ్లో డబుల్ హెలికల్గా ఉన్నటువంటి, ఓకేనా, డబుల్ హెలికల్గా ఉన్నటువంటి యొక్క స్ట్రక్చర్నే మనం ఏమంటున్నాం, డిఎన్ఏ అంటాం. ఓకే, సో దిస్ డిఎన్ఏ is one of the nucleic acid present in the nucleus. It consists of the two nucleic acids, DNA, RNA. DNA stands for deoxyribose, అంటే రైబోస్ షుగర్లో ఆక్సిజన్ తీసేసి ఉంటేనేమో డియాక్సీ అంటాం, నార్మల్గా ఆక్సిజన్ ఉంటేనేమో రైబోస్ షుగర్గా పిలుస్తాం. రిమెంబర్, ఇట్ ఈస్ ఎ పెంటో షుగర్, ఇట్ ఈస్ ఎ స్ట్రక్చరల్ కార్బోహైడ్రేట్. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ఆర్డర్ టు మేక్ ద డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ, అండ్ బోత్ న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఓకే, ఈచ్ న్యూక్లియోటైడ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ రైబోస్ షుగర్, phosphate molecule and nitrogen bases, right? So that is about the concept regarding the genetic material, chromatin, chromosomes and DNA. Clear? So this is the thing that you have to remember always. Yes, no doubt, the DNA has got the double helical model given by Watson and Crick, and along with Maurice Wilkinson, these two along with Maurice Wilkinson, that means total 3 scientists have got Nobel Prize for their outstanding contribution towards this molecular biology, especially the DNA, right? So this is important things we have to remember. Okay, so right, అవి ఇక్కడ మనకు స్ట్రక్చరల్గా ఉండేటువంటి యొక్క సెంట్రల్ డాగ్మాను బేస్ చేసుకున్నప్పుడు మనకు క్వశ్చన్స్ అనేటటువంటివి ఖచ్చితంగా ఇటు టీజీటీ స్థాయి కానీ పీజీటీ స్థాయిలో కానీ మనకు ఉంటాయి. ఇక తర్వాత మనము ఈ యొక్క సెల్ టాపిక్లో మనం తీసుకున్నప్పుడు, ఓకేనా, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఈజ్ సెల్ ఆర్గనెల్స్, రైట్? సో ఇఫ్ యూ టేక్ ద సెల్ ఆర్గనెల్స్, ఈ యొక్క సెల్ ఆర్గనెల్స్ తీసుకుంటే మరి ఇక్కడ మరొక క్వశ్చన్ నేను మీకు అడుగుతున్నాను, పోస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో. వాట్ ఈస్ దట్ క్వశ్చన్? నో. సో which are called endomembrane system, which cell organelles are called endomembrane system. ఎండోమెంబ్రేన్ సిస్టమ్కు సంబంధంగా ఎవరు ఉండొచ్చు, ఏ సెల్ ఆర్గనెల్స్ ఉండొచ్చు, ఓకేనా? తర్వాత ఈ సెల్ ఆర్గనెల్స్ యొక్క సెంట్రల్ డాగ్మా తీసుకున్నప్పుడు, ఓకేనా, సెంట్రల్ డాగ్మా ఇఫ్ యూ టేక్ హియర్ ద సెంట్రల్ ఐడియా ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్, ఇఫ్ యూ టేక్ సెల్ ఆర్గనెల్స్ పరంగా చూసుకుంటే, సో ద సెల్ ఆర్గనెల్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 groups. Cell organelles can be classified into 3 groups. In the first group, we can have the cell organelles that can be found in the plant cell. So number 1, plastids. Number 2, vacuoles. Number 3, microbodies. So these microbodies includes peroxisomes, glyoxysomes and spirosomes. So these are the important microbodies that are placed under. So ఈ 3 కూడా మనకు ప్లాంట్ సెల్లో కనపడేటటువంటివి, ఓకేనా, రైట్? మరి ఇక్కడ మరొక క్వశ్చన్ మీకు ఇక్కడ, విచ్ ఆఫ్ దీస్ 3 మైక్రోబాడీస్లో ఏ మైక్రోబాడీ యానిమల్ సెల్లో కూడా ఉంటుంది? ఓకే, సో యానిమల్ సెల్లో కూడా ఉండేదేదో నాకు ఇక్కడ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేయాలి, రైట్? సో దీస్ ఆర్ ద ఫస్ట్ గ్రూప్ ఆఫ్ సెల్ ఆర్గనెల్స్. దెన్ ద సెకండ్ గ్రూప్ contains only or present only in the animal cell, that is nothing but centrioles. Then if you come to the common cell organelles, you have got the nucleus, then the endoplasmic reticulum, then the Golgi complex, okay, then the lysosomes, then ribosomes, okay,
then mitochondria, then cytoskeleton. Okay, 7 plus 1 related to the animal cell, 7 plus 3 related to the plant cell. Okay, of course there is one important microbody that can be there even in the plant cell, sorry, animal cell also. Okay, so మరి ఇక్కడ మీరు గనక కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే నాకు దానికి సంబంధించి ఓకే I can give you more explanation regarding that. Okay, which microbody is there in both plant cell and animal cell. Okay, so మనం డెప్త్కి వెళ్ళేటప్పుడు ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ పర్టికులర్గా మనము ప్రాథమికంగా అవగాహన కలిగి ఉండాలి. ఓకే, సో రైట్. ఓకే, నౌ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో హియర్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో సెల్ ఆర్గనెల్స్ పరంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క క్లారిటీ అనేటటువంటిది మనకు ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, రైట్ రైట్. ఓకే, నౌ సో మరి ఇక నెక్స్ట్ సిలబస్ అంశాలకు వెళ్ళినప్పుడు ఇక టిష్యూస్ వస్తుంది, ప్లాంట్ టిష్యూస్, యానిమల్ టిష్యూస్. ఇక్కడ ప్లాంట్ టిష్యూ సిస్టమ్స్ అనేటటువంటివి ప్లస్ యానిమల్ టిష్యూస్ పరంగా చూసుకున్నప్పుడు సో ఎపిథీలియల్ కావచ్చు, కనెక్టివ్ కావచ్చు, దెన్ మస్కులార్, దెన్ హియర్ ద నర్వస్ టిష్యూ, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ హియర్. అండ్ మీరు డిజైన్ చేసుకునేటటువంటి అప్రోచ్ కూడా ఎలా ఉండాలి అంటే వాట్ ఎవర్ ద టాపిక్ యూ టేక్ సో టేక్ ఇట్ ఫ్రమ్ 6th class to, so that it will be useful for you for the DSC also. 6th class to up to the degree standard, that should be our target. 6th class నుండి డిగ్రీ స్టాండర్డ్ వరకు కనుక వెళ్ళగలిగితే ఖచ్చితంగా మనకు ఈ యొక్క కంప్లీట్ ప్యాకేజ్ అనేటటువంటిది రావడం జరుగుతుంది. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్ వీ కెన్ కవర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ which is included in biology. Okay, so that should be our strategy in order to crack all these kinds of questions, right? So this is the thing you have to remember related to the aspects what I have explained here. Okay, next, if you go back, if you cross this syllabus మిగతా మనం చూసినప్పుడు there is another important topic that need to be concentrated. మరి ఆ టాపిక్ తీసుకుంటే సో ఫస్ట్ చాప్టర్ మనకు బయాలజికల్ సైన్సెస్కి సంబంధించినది వస్తే లివింగ్ వరల్డ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, మైక్రోబియల్ వరల్డ్ వస్తుంది. థర్డ్ వచ్చినప్పుడు సెల్ టిష్యూస్ కనుగొనవుతాయి. ఇక ఫోర్త్ ప్లాంట్ వరల్డ్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు కంప్లీట్లీ ప్లాంట్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ పర్టికులర్ ఏరియా. సో ఇక మనం యానిమల్ వరల్డ్కి వచ్చినప్పుడు డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ ఓకే ఇక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. మరి ప్రీవియస్గా మనం తీసుకుంటే ఈ యొక్క మొత్తము ఆర్గాన్ సిస్టమ్స్ పరంగా చూసుకున్నప్పుడు ఓకేనా, రైట్. సో ఇక్కడ ఏ మైక్రో బాడీ అనేది ప్లాంట్ సెల్, యానిమల్ సెల్లో ఉంటుందన్నాను. దట్ ఈస్ నథింగ్ బట్ పెరాక్సిజోమ్స్. ఓకే, రైట్. సో మరి ఇక్కడికి వస్తే మనం దీనికి సంబంధంగా చూసుకున్నప్పుడు ఓకేనా, ఇక్కడ ఏమున్నాయి, యానిమల్ వరల్డ్ పరంగా చూసుకుంటే డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ అనేటటువంటివి మనకు వస్తాయి. మరి ప్రీవియస్గా ఇచ్చినటువంటి లేదా మనం రాసినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఓకేనా, రైట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఈ యొక్క యానిమల్ వరల్డ్ రిలేటెడ్గా టోటల్ మనకు ఒక 10 సిస్టమ్స్ వరకు ఉంటాయి. ఈ యొక్క 10 సిస్టమ్స్కు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ను లేదా ఆ క్వశ్చనింగ్ను మనం కనుక తీసుకుంటే ఒక రఫ్లీ ఒక ఐడియా కోసం మీకు ఇస్తున్నాను ఇది. ఓకేనా, ఎగ్జాక్ట్గా అలా ఉంటుందని కాదు, బట్ కొంచెం ఆ వేలో మనకు టచ్ చేశారు. మరి దాని ప్రకారం మనం చూసుకుంటే స్కెలిటల్ అండ్ మస్కులార్ రిలేటెడ్గా మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క చాప్టర్ నుంచి ఆల్మోస్ట్ టీజీటీ పీజీటీలో 2017 తీసుకుంటే ఒక 3 క్వశ్చన్స్, టీజీటీలో 1 అంటే మార్క్స్ పరంగా చూసుకున్నప్పుడు, 2018లో చూసుకున్నప్పుడు 1 and 2
పీజీటీలో. అలాగే డైజెస్టివ్ సర్క్యులేటరీ తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ మనకు పీజీటీ పరంగా టీజీటీ పరంగా రెండిట్లో మనం చూసుకున్నప్పుడు కన్సిడరబుల్గా ఏమైంది, నంబర్ అనేది పెరిగింది. ఓకే, తర్వాత సర్క్యులేటరీ చూసుకున్నప్పుడు పెద్దగా మార్పు అనేది ఇక్కడ రాలా. రైట్, ఎక్స్క్రిటరీ తీసుకున్నప్పుడు 2017లో ఉంది, కానీ 2018లో పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల, అంటే తక్కువగా ఉన్నాయి క్వశ్చన్స్. తర్వాత కోఆర్డినేటింగ్ సిస్టమ్స్ తీసుకుంటే దేర్ ఆర్ 2 కోఆర్డినేటింగ్ సిస్టమ్స్ ఫర్ అస్, నర్వస్, ఎండోక్రైన్. నౌ హియర్ ఇఫ్ యూ టేక్ దీస్ 2 సిస్టమ్స్, ఇక్కడ ఎగ్జామినర్కు బాగా ఇష్టమైనటువంటిది ఏరియా, అభ్యర్థులకు బాగా కఠినంగా ఉండే ఏరియా ఏదైనా ఉందంటే ఈ యొక్క సిస్టమ్సే. ఎందుకంటే ఈ కోఆర్డినేటింగ్ సిస్టమ్స్ పరంగా చూసుకున్నప్పుడు ఒక్కొక్క స్ట్రాటజీని ఒక్కొక్క ఎగ్జామ్కు అప్లై చేయడానికి అవకాశం ఉండేటటువంటి ఏరియా ఇది. ఒకసారి ఎండోక్రైన్ గ్లాండ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకోసారి పర్టికులర్గా బ్రెయిన్ పార్ట్స్ పరంగా కూడా అడగవచ్చు, లేదా సింపుల్గా రిఫ్లెక్స్ యాక్షన్స్ పరంగా కూడా రావచ్చు. ఓకే, సో కాబట్టి ఇక్కడ స్ట్రక్చరల్ కావచ్చు, బట్ ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకున్నప్పుడు మనకు నర్వస్, ఎండోక్రైన్కి సంబంధంగా ఈ విధమైనటువంటి అంటే ఒక నియమనిబద్ధమైనటువంటి స్ట్రాటజీ మనకు అక్కడ కనిపించదు. అండ్ ఇఫ్ యూ కమ్ టు ద నెక్స్ట్ 2 సిస్టమ్స్, రీప్రొడక్టివ్ అండ్ రెస్పిరేటరీ, ప్రతి స్థాయిలో కూడా ప్రతి ఇయర్లో కూడా ఏమవుతుంది మనకు ఖచ్చితంగా నంబర్ అనేది చాలా స్పష్టంగా దీనిలో కనబడుతుంది. ఓకేనా, డెఫినెట్గా రీప్రొడక్టివ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు కూడా దాదాపు మనకు క్వశ్చన్స్ యొక్క నంబర్ అనేది డెఫినెట్గా పెంచుతూ పోతున్నటువంటి పరిస్థితి. ఓకేనా, ఇక అనదర్ సిస్టమ్ దట్ ఈస్ కాల్డ్ ఇమ్యూన్ సిస్టమ్. మరి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ డిఫికల్టీ స్థాయిని నిర్ధారణ చేసేది క్వశ్చన్ పేపర్లో ఇది ఒకటి. క్వశ్చన్ యొక్క అడిగే విధానం కనుక డెఫినెట్గా ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పరంగా వెళ్ళాడు అంటే మాత్రం క్వశ్చన్ పేపర్ ఈజ్ గోయింగ్ టు బి లిటిల్ బిట్ టఫ్ ఫర్ ద స్టూడెంట్స్. ఎందుకంటే వెళ్ళే ఏరియా యొక్క స్కోప్ అనేది స్టూడెంట్ కూడా వెళ్ళలేని పరి దాకా వెళ్తాడు. డిగ్రీ స్టాండర్డ్ దాకా మనం గురుకుల అనేది పీజీటీ పరంగా చూసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ద మోస్ట్ డిఫికల్ట్ టాపిక్గా అది ఉండబోతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ యానిమల్ వరల్డ్ పరంగా చూసుకున్నప్పుడు ఈ యొక్క సిస్టమ్స్ పరంగా తీసుకుంటే ఈ యొక్క స్ట్రాటజీని ప్రత్యేకించి అనుసరించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా, రైట్. మరి ఇది యానిమల్ వరల్డ్ పరంగా ఉండేటటువంటి అంశం. క్లియర్. ఇక తర్వాత మనకు సిలబస్ పరంగా పోయినప్పుడు మరి ఇప్పుడు ఇలా ఉంది కదా సార్, మరి దీనిని ఎలా మనం స్టడీ చేయాలి? ఓకేనా, ఈ యొక్క సిస్టమ్స్ పరంగా తీసుకుంటే మీకు ప్రాథమికంగా సిస్టమ్స్ మీద అవగాహన కోసం మీరు చేయాల్సిందల్లా 6th క్లాస్ టు 10th క్లాసు బయాలజీ టెక్స్ట్ బుక్ను మనము థరోగా రీడ్ చేయాలి. ఓకే, సో తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ స్టేట్ ఫామ్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని డెసిషన్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డెసిషన్గా మనం చెప్పగలిగేది ఈ టెక్స్ట్ బుక్స్ను రీషఫల్ చేయడం. తత్ఫలితంగా కొంత కాన్సెప్ట్ క్లారిటీ అనేటటువంటిది ఇందులో ప్రజెంట్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాస్ ఎక్కడైతే మనము కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటిని ఎలిమినేట్ చేయడంతో పాటుగా కొంత స్పష్టత ప్రతి అంశానికి సంబంధించి మనకు టెక్స్ట్ బుక్స్లో చేర్చడం అనేది ప్రామాణికంగా మనం గుర్తించాల్సినటువంటి అంశం. ఓకే, మరి అందులో భాగంగా మనం తీసుకుంటే ఈ వ్యవస్థలకు సంబంధంగా ఉన్నటువంటి కంప్లీట్ ప్యాకేజ్ పరంగా చూసుకున్నప్పుడు 10th క్లాస్ బయాలజీ అనేటటువంటిది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 10th క్లాస్ బయాలజీలో ఎక్సెప్ట్ స్కెలిటల్ మస్కులర్ తప్ప దాదాపు అండ్ ఇమ్యూన్ తప్ప మిగతా సిస్టమ్స్కు సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ అనేది బేసిక్ లెవెల్ దాకా ఉన్నటువంటి ప్రతిదీ కూడా మనకు అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు కొన్ని ఏరియాస్లో అంటే కొన్ని సిస్టమ్స్లో ఈవెన్ యూ కుడ్ నాట్ ఫైండ్ ఇన్ ద హయ్యర్ క్లాసెస్ ఆల్సో. తర్వాత ఇక్కడ మీరు ఈ ప్రతి వ్యవస్థకు సంబంధించి చూసేటప్పుడు ద ఎవల్యూషనరీ ప్రాసెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ టైం డైజెస్టివ్ సిస్టమ్ ఎలా డెవలప్ అయింది, తర్వాత ఓవరాల్గా యొక్క 10 సిస్టమ్స్ ఏ ఎంబ్రియోనిక్ మెంబ్రేన్ ఆధారంగా డెవలప్ అయి ఉన్నాయి. ఓకే, సో వీ నో దట్ ఇన్ ద జైగోట్ దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ మెంబ్రేన్స్, ఎక్టోడమ్, మీసోడమ్, ఎండోడమ్. ఓకేనా, అంటే ఏంటి ఇక్కడ స్పర్మ్ ఓవంతో ఫ్యూజ్ అయ్యి జైగోట్ ఫామ్ అయినప్పుడు ఫర్టిలైజేషన్ జరిగి ఆ జైగోట్ డెవలప్ అవుతున్నప్పుడు ఆ డెవలప్డ్ జైగోట్నే ఏమంటాం, ఎంబ్రియో అంటాం. దిస్ పర్టికులర్ ఎంబ్రియో in order to produce different types of organ systems, it gets deviated or it gets differentiated into, correct word ఏంటంటే differentiation. So it gets differentiated into 3 important membranes.
ఎక్టో అవుటర్, మీసో మిడిల్, ఎండో ఇన్. సో మరి ఎక్టోడర్మల్ ఆరిజిన్ తీసుకున్నప్పుడు స్కెలిటల్ సిస్టమ్ కావచ్చు, తర్వాత నర్వస్ సిస్టమ్ కావచ్చు, ఓకేనా, బేసిక్గా దాని నుంచి ఆరిజిన్ అవుతాయి. దెన్ ఇఫ్ యూ కమ్ టు ద ఎండోడర్మ్, లోపల ఉండే తీసుకుంటే ఎండోడర్మ్ నుంచి డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఓకే, డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్ బేసిక్గా. ఇక మీసోడర్మ్ చూసుకున్నప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్ కొంతవరకు, ఓకేనా. మరి ఇక్కడ ఎండోక్రైన్ సిస్టమ్ తీసుకుంటే ఇట్ గెట్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ ఆల్ ద 3 వాట్ ఈస్ ఎంబ్రియానిక్ మెంబ్రెయిన్స్. సో మరి అలా ఈ యొక్క సిస్టమ్స్ యొక్క ఆరిజిన్ అనేది జరుగుతుంది. మరి ఓవరాల్గా యానిమల్ వరల్డ్ను మనం తీసుకున్నప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఎక్కడ, డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడ, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఎక్కడ, తర్వాత సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క ఎవల్యూషనరీ ప్రాసెస్ ఏంటి, ఏ పర్టికులర్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఫస్ట్ టైం మనకు ఆ యొక్క సిస్టమ్ అనేది కనిపించింది, ఓకేనా. అది ప్రైమరీనా లేకపోతే డెవలప్డ్ అనేది డజంట్ మ్యాటర్, బట్ కనపడిందా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్. అలాగే మనం చూసుకున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం ప్లాటీ హెల్మెంతిస్లో ఎక్స్క్రిటరీ ఆర్గాన్స్ అయినటువంటి ఫ్లేమ్ సెల్స్ కనబడతాయి. సో దట్ ఈస్ ద ఫస్ట్ మూమెంట్ రిగార్డింగ్ ద ఎక్స్క్రిటరీ సిస్టమ్, లేకపోతే వాట్ టు సే ఫస్ట్ హిస్టారికల్ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు ద ఎక్స్క్రిటరీ సిస్టమ్. దెన్ ఫర్ ద ఫస్ట్ టైం in the phylum called Annelida, ఓకే. సో నాకు బాగా సివియర్గా కోల్డ్ ఉంది, అందువల్ల వాయిస్ కొంచెం రేస్ చేయలేకపోతున్నాను. సో ఐఎమ్ సారీ ఫర్ దట్. రైట్ నౌ, సో ఇలా ప్రతి సిస్టమ్కు సంబంధంగా చూసుకున్నప్పుడు, ఓకే, మనకు ఎవల్యూషనరీ ఆస్పెక్ట్స్ పరంగా చూసుకుంటే ఏ పర్టికులర్ ఫైలం దగ్గర కావచ్చు, యానిమల్ దగ్గర కావచ్చు, ఈ యొక్క సిస్టమ్స్ బేసిక్గా డెవలప్ అయ్యాయి. ఎలా వాటి యొక్క ఎవల్యూషనరీ ప్రాసెస్ అనేది కొనసాగుతూ ఉంది, ఓకేనా. వాట్ చేంజెస్ వర్ బ్రాట్ ఇన్ దట్ పర్టికులర్ థింగ్. సో ద ప్రైమరీ ఆర్గాన్స్ ఎలా ఉన్నాయి, తర్వాత డెవలప్ అయినటువంటి యానిమల్స్లో ఆర్గాన్స్ ఎలా మాడిఫై అయ్యాయి. సో లైక్ దట్ ఇఫ్ యూ కెన్ హ్యావ్ ద కంపారిటివ్ అకౌంట్, దెన్ క్వశ్చన్ పేపర్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే వీ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్, ఓకే. సో దట్ ఈజ్ రైట్. సో కాబట్టి మీరు ఆ వేలో చూసుకున్నప్పుడు డెఫినెట్గా దీనిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఓకేనా. రైట్. ఇక నెక్స్ట్ ఎస్, సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఫస్ట్ అపియర్డ్ ఇన్ అనిలిడా. ఎర్త్ వామ్లో మనం ఫస్ట్ టైం బ్లడ్ని చూడవచ్చు. బ్లడ్ ఈజ్ యూజ్డ్ యాజ్ మీడియం ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. హార్ట్ అనేటటువంటిది, బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్కడ కనిపిస్తాయి, అనిలిడా ఫైలంలో, ఓకే. సో ఇన్ సచ్ ఏ వే వీ కెన్ గెట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ థింగ్, రైట్. ఇక నెక్స్ట్ తర్వాత యానిమల్ వరల్డ్ తర్వాత మనకున్నటువంటి టాపిక్ పరంగా చూసుకుంటే రిలేటెడ్ టు దిస్ రీప్రొడక్షన్ పరంగా చెప్పాను కన్సిడరబుల్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయని. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వన్ రీజన్. ఏంటంటే అదే ఈ యొక్క ఏఆర్టీ టెక్నాలజీ. వాట్ ఈస్ దిస్ ఏఆర్టీ? అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటాం. ఈ యొక్క అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ కింద, ఓకేనా, ఐవీఎఫ్ కానీ, ఈటీ కానీ, జిఫ్ట్ కానీ, గిఫ్ట్ కానీ, ఇలాంటి ఇంపార్టెంట్ టెక్నాలజీస్ ద్వారా మనం ఏం చేయొచ్చు, ఎవరికైతే సంతానం పొందలేకపోతున్నారో, ఓకేనా, వారు ఖచ్చితంగా సంతానం పొందడానికి అవకాశం ఇచ్చేటటువంటి ఇంపార్టెంట్ టెక్నాలజీసే ఈ యొక్క ఐవీఎఫ్, ఈటీ, జిఫ్ట్ అండ్ గిఫ్ట్, ఓకే. సో మరి వాటికి సంబంధించినటువంటి ఆ మీన్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మనం ఇక్కడ స్టడీ చేసినప్పుడు ఈ ఏరియా నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక తర్వాత ఏరియా సెన్స్ ఆర్గాన్స్. సో ఇఫ్ యూ టేక్ దిస్ సెన్స్ ఆర్గాన్స్, హియర్ బేసికల్లీ 5 సెన్స్ ఆర్గాన్స్, వాటి యొక్క స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్. మరి యొక్క 5 సెన్స్ ఆర్గాన్స్లో తీసుకున్నప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ ఆర్గాన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ స్పెషల్ కైండ్ ఆఫ్ సెల్స్ కాల్డ్ రిసెప్టార్స్. మరి ఇక్కడ ఫోటో రిసెప్టార్స్, సెన్సరీ రిసెప్టార్స్, ఆడిటరీ రిసెప్టార్స్, ఆల్ఫాక్టరీ రిసెప్టార్స్, ఓకే, గస్టేటరీ రిసెప్టార్స్. ఈ యొక్క ఆస్పెక్ట్స్లో మనం ఫస్ట్ వెళ్ళాలి. ఫర్ ద ఫస్ట్ టైం అసలు ఈ యొక్క సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఎక్కడ డెవలప్ కావచ్చు, ఓకేనా, బేసిక్గా ఎక్కడ ఉన్నాయి, తర్వాత ఎలా వచ్చాయి, అండ్ అదర్ ఇన్వర్టిబ్రేట్స్లో మనం సెన్స్ ఆర్గాన్స్ని చూడగలమా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఐ అండ్ నార్మల్ ఐ, ఓకే. దెన్ వాట్ ఆర్ ద స్ట్రక్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెన్స్ ఆర్గాన్,
రైట్. సో మనకు ఈ యొక్క టాపిక్ అనేది బేసిక్గా తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి కవర్డ్ ఇన్ 9th క్లాస్. సో 9th క్లాస్ బయాలజీ నుంచి మనకి యొక్క సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఆరిజిన్ అవుతాయి. దెన్ యూ హ్యావ్ టు టేక్ దీస్ థింగ్స్ అప్ టు ఇంటర్మీడియట్ దాకా మీరు తీసుకెళ్ళగలిగితే సరిపోతుంది. ఓకేనా? యూ కెన్ గో బియాండ్ డిగ్రీ అప్ టు డిగ్రీ అనేది, కానీ తక్కువ ఉంటుంది. ఇంటర్మీడియట్ అనేది ఇట్ విల్ బి మోర్ దాన్ సఫిషియంట్ ఇన్ ఆర్డర్ టు క్రాక్ ఎనీ క్వశ్చన్ రిలేటెడ్ టు సెన్స్ ఆర్గాన్. ఓకే, రైట్. రైట్. నెక్స్ట్, if you take the next important topic is our environment. Okay, so if you take, okay, కొంచెం వాటర్ తీసుకుంటానండి, 1 minute. Right. Now if you take the next one, our environment. So this particular our environment topic will be covered. బేసిక్గా మనం తీసుకున్నప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది 8th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవెన్ అప్ టు సర్టన్ ఎక్స్టెంట్ కొంతవరకు 6th క్లాస్లో కూడా టచ్ అవుతుంది. తర్వాత 8th, దెన్ 9th, దెన్ యూ గో టు ద 10th క్లాస్. మరి ఆ క్లాసెస్ లెవెల్లో అక్కడ వరకు కవర్ చేస్తే దీని యొక్క ఎక్స్టెన్షన్ మనకు ఎక్కడొస్తుంది అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో వస్తుంది. అండ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ డిగ్రీ ఆల్సో. సపరేట్గా మనకు ఒక సెమిస్టర్లో పర్టికులర్గా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ ఇన్ బోత్ జువాలజీ అండ్ బాటనీలో మనకు డెఫినెట్గా ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ 2 అంశాలపైన ఈ యొక్క టాపిక్ పరంగా మీరు దృష్టి పెట్టాలి. వన్ ఈజ్ జనరల్ ఆస్పెక్ట్, అనదర్ వన్ ఈజ్ కంటెంట్ ఆస్పెక్ట్. ఇక్కడ మనకు జనరల్ ఆస్పెక్ట్ తీసుకున్నప్పుడు రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ అంటాడు. ఓకేనా? రెన్యూవబుల్కి సంబంధించి నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ పరంగా చూసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం కంటెంట్ కాన్సెప్ట్స్ తీసుకున్నప్పుడు వాట్ ఈజ్ మెంట్ బై ఎకోసిస్టమ్, ఎకాలజీకి సంబంధంగా చూసుకుంటే ఎకోసిస్టంలో ఉన్నటువంటి లేదా మొత్తము లివింగ్ ఆర్గానిజమ్స్ యొక్క ఆర్గనైజేషన్ చూసుకున్నప్పుడు, ఓకేనా, సెల్ ఇంటూ టిష్యూ, టిష్యూ ఇంటూ ఆర్గాన్, ఆర్గాన్స్ ఇంటూ ఆర్గాన్ సిస్టమ్స్, ఆర్గాన్ సిస్టమ్స్ ఇంటూ ఆర్గానిజం, ఆర్గానిజం ఇంటూ పాపులేషన్, పాపులేషన్ ఇంటూ కమ్యూనిటీ, ఇట్లా మనకు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో అవన్నీ కూడా దాదాపు ఒక 11 లెవెల్స్ మనకు వస్తాయి. వాటిపైన దృష్టి పెట్టుకొని వాటిని బేస్ చేసుకొని మనం స్టడీ చేస్తూ ముందుకెళ్లాల్సిన పరిస్థితి. ఓకేనా? తర్వాత ఇక్కడ కంటెంట్ పరంగా చూసుకున్నప్పుడు మరొక ఇంపార్టెంట్ అంశము పొల్యూషన్. సో ఈ యొక్క పొల్యూషన్ అనేది ఇటు జనరల్ ప్లస్ కరెంటు ప్లస్ కంటెంట్, ఈ మూడింటిని సమ్మిళితం చేస్తూ మనకు క్వశ్చనింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మనకు ప్రీవియస్గా ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ కూడా చూసుకున్నప్పుడు డిఫరెంట్గా క్వశ్చన్ అనేది మేక్ చేయడం ఈ యొక్క టాపిక్లో ఉన్న గొప్పతనం. క్లియర్? తర్వాత దీని రిలేటెడ్గా వచ్చేటటువంటి మరొక జనరల్ అంశము ద ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్. సో ఈ యొక్క ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటివి మనకు ఇంటర్మీడియట్ స్థాయిలో కొంచెం వరకు ఉంటాయి, తర్వాత డిగ్రీలో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అయితే సిబిఎస్ఈ పరంగా చూసుకుంటే ప్రాథమిక స్థాయిలోనే ఈ యొక్క ఏవైతే మనం చెప్తున్నామో ఈ ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ అనేటటువంటివి చాలా క్లియర్గా లోయర్ క్లాసెస్ నుంచి కూడా మెన్షన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో దట్ వీటికి మన క్వశ్చనింగ్ జరిగేటప్పుడు ఓవరాల్ వ్యూతో మనం చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మీరు అనుకోవచ్చు, సార్ మనము అకాడమీ బుక్ స్టేట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఎస్సీఆర్టీ కావచ్చు, అకాడమీ బుక్స్ వాళ్ళైతే సరిపోతుందని నో అండి. ఖచ్చితంగా మనకు గురుకులాలో క్వశ్చనింగ్ అనేది టెక్స్ట్ బుక్లో ఉన్న సెంటెన్స్ బేస్డ్గా చాలా తక్కువ ఉంటాయి. జనరల్ బేస్డ్గా కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మరి ఆ కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా ఉన్న క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలా? కంప్లీట్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి. అప్పుడే మనకు అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి దానికోసం డెఫినెట్లీ యూ హ్యావ్ టు రెఫర్ సిబిఎస్ఈ బుక్స్ ఆల్సో. ఓకే? సో ఆ అంశాన్ని కూడా మీరు ప్రత్యేకంగా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? రైట్. నౌ ఇక నెక్స్ట్ తరువాత ఇంపార్టెంట్ టాపిక్ చూసుకుంటే మనకు ఇంటర్మీడియట్ పరంగా చూసుకున్నప్పుడు కానీ ఇటు 10th క్లాస్ బయాలజీలో తీసుకున్నా కానీ ప్రామాణికంగా ఉన్నటువంటి అంశము యొక్క హెరిడిటరీ అండ్ జెనెటిక్స్. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి జెనెటికల్గా ఉండే ఆస్పెక్ట్స్ టచ్ చేస్తూ, ఓకేనా, ఏ విధంగా ఈ యొక్క క్యారెక్టర్స్ అనేవి ఒక జనరేషన్ నుంచి మరొక జనరేషన్కి వెళ్తున్నాయి.
సో ఇన్ బోత్ బాటనీ అండ్ జువాలజీలో మనం చూసుకున్నప్పుడు ఇక్కడ బాటనీలో మెండల్ లాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాథమిక అంశాలను టచ్ చేస్తే, జువాలజీలో ఇటు మెండల్ లాస్తో పాటుగా జెనెటికల్ ఇన్హెరిటెన్స్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు సెక్స్ లింక్డ్ కావచ్చు, తర్వాత క్రోమోజోమల్ ఇన్హెరిటెన్స్ పరంగా కావచ్చు, తర్వాత డిఫరెంట్ జెనెటికల్ డిసీజెస్ కావచ్చు, తర్వాత మల్టిపుల్ అలీలిజం. అలీల్ అనే వర్డ్ కూడా మనకు తెలియాలి. అలీల్ అంటే అర్థము ద ఆల్టర్నేట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ జీన్. ఒక జీన్ ప్రతి క్యారెక్టర్కి ఎవరు కారణమవుతారు? ఏ జీన్. దెన్ వాట్ ఈస్ మెంట్ బై ఏ జీన్? అసలు జీన్ అంటే ఏంటి? సింపుల్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. ఏ జీన్ ఈజ్ నథింగ్ బట్ సెగ్మెంట్ ఆఫ్ DNA కోడ్స్ ఫర్ ఏ ప్రోటీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ క్యారెక్టర్. ఏ సెగ్మెంట్ ఆఫ్ DNA కోడ్స్ ఫర్ ఏ ప్రోటీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ఏ క్యారెక్టర్ ఈజ్ కాల్డ్ జీన్. ఓకేనా? ఇది ఒక DNAకి సంబంధించిన స్మాల్ సెగ్మెంట్. అది ఒక పర్టికులర్ ప్రోటీన్ కోడ్ చేస్తూ ఒక క్యారెక్టర్ను డిసైడ్ చేస్తుంది. మరి ప్రతి జీను ఒక క్యారెక్టర్కి రెస్పాన్సిబుల్ అయితే ప్రతి జీను తన క్యారెక్టర్ని 2 ఫార్మ్స్లో ఎక్స్ప్రెస్ చేస్తుంది. లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ కలర్ తీసుకున్నాం అనుకోండి, వైట్ ఉంటారు, బ్లాక్ ఉంటారు. ఓకే, సైజ్ ఆఫ్ ద ఆర్గానిజం తీసుకున్నాం అనుకోండి, టాల్ ఉంటారు, డ్వార్ఫ్ ఉంటారు. అంటే ఇక్కడ ప్రతి జీను తన క్యారెక్టర్ని 2 ఫార్మ్స్లో ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆ 2 ఫార్మ్స్నే మనం ఏమంటాం? అలీల్స్ అని పిలుస్తారు. విచ్ ఎవర్ ద అలీల్ ఈజ్ డామినెంట్ ఇన్ ఫస్ట్, ఆర్ విచ్ ఎవర్ ద అలీల్ seen or expressed in first generation can be called dominant. Automatically which is not expressed in the first generation, అంటే ఒక ఇద్దరు పేరెంట్స్కి పుట్టినటువంటి మొదటి సంతానంలో ఏ క్యారెక్టర్ అయితే ఎక్స్ప్రెస్ అవుతుందో దానిని డామినెంట్గా చెప్తారు. ఆటోమేటిక్గా అదర్ ఏమవుతుంది? రెసెసివ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో మరి ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకు ఈ యొక్క జెనెటిక్స్ టాపిక్ రిలేటెడ్గా రావడం. తర్వాత కొన్ని రకాల క్యారెక్టర్స్ యొక్క ఇన్హెరిటెన్స్ ఎలాగుంటుంది? స్కిన్ కలర్ కావచ్చు, బాల్డ్ హెడ్ కావచ్చు, కలర్ బ్లైండ్నెస్ కావచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? తర్వాత ఈ కలర్ బ్లైండ్నెస్కు నార్మల్కు ఉన్నటువంటి డిఫరెన్స్. తర్వాత క్రిస్ క్రాస్ అంటాడు. క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ యొక్క ప్రామాణికత ఏంటి? ఓకేనా? సో ప్రతి కాన్సెప్ట్ కూడా, ఎవ్రీ కాన్సెప్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ టు ద డిగ్రీ లెవెల్ సో దట్ అది స్కూల్ అసిస్టెంటా, గురుకులానా, పీజీటీయా, వాట్ ఎవర్ మే బి దట్, యూ విల్ బి రెడీ విత్ ఆల్ యువర్ వెపన్స్ జస్ట్ లైక్ WBC ఇన్ యువర్ బాడీ. ఓకేనా? యు నో వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద WBC అండి? WBC ఈజ్ అమీబాయిడ్ ఇన్ షేప్. ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ ప్రాపర్ షేప్. ఎందుకు చెప్పండి? ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ద సెల్, ద బేసిక్ షేప్ ఆఫ్ ద సెల్, ఓకే, డిపెండ్స్ ఆన్ ఇట్స్ ఫంక్షన్. ఒక కణము చేసే యొక్క పని మీద, సెల్ చేసే వర్క్ మీదనే దాని యొక్క షేప్ డిపెండ్ అవుతుంది. మరి బేసిక్గా ఈ యొక్క WBC ఏం చేస్తుంది? ఇట్ విల్ అటాక్ ద మైక్రో ఆర్గానిజమ్స్, ఇట్ విల్ అబ్స్ట్రక్ట్ ద ఎంట్రీ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజమ్స్. మరి అలాంటి అబ్స్ట్రక్షన్లో పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టే, ఓకేనా, అది ఏ వైపు నుంచి సూక్ష్మజీవి, ఏ వైపు నుంచి మైక్రో ఆర్గానిజం ప్యాథోజన్ ఎంటర్ అయినా దాన్ని అటాక్ చేయడానికి రెడీ అవుతుంది. Because of that only it has got that versatile shape, nothing but amoeboid shape. మరి మీ యొక్క ప్రిపరేషన్ కూడా, మీ స్ట్రాటజీ కూడా ఎలా ఉండాలంటే జస్ట్ లైక్ ద WBC present in your blood. ఓకే, నాట్ లైక్ RBC present in your blood. ఓకే, ఎందుకని? RBC బైకాన్కేవ్ షేప్. మరి యొక్క బైకాన్కేవ్ షేప్తో ఎట్ ఏ టైం 4 ఆక్సిజన్ ఐటమ్స్ని క్యారీ చేయగలదు అంతే. మరి ఆక్సిజన్ తగ్గినా అది కదలదు, ఆక్సిజన్ పెరిగినా ప్రమాదం అయ్యే పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ అలాంటి నేచర్ కాకుండా ఏదో సిలబస్లో చెప్పారు, ఏదో ఉంది, ఆ బుక్లో చదువుకుంటే మనం పోస్ట్ కొట్టేయచ్చు అనే థాట్ నుంచి బయటకు రండి ఫస్ట్. ఓకే, డెఫినెట్గా కాంపిటీషన్ అనేది డిఫరెంట్గా, ఎందుకంటే తెలంగాణలో జరిగినటువంటి ప్రతి ఎగ్జామినేషన్ సిస్టంలో మనం చూసుకున్నప్పుడు ఏ పేపర్ కూడా మనము క్రాక్ చేయలేని పేపర్ కాదండి. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆన్సర్ చేయగలం, కానీ ఆ టైంలో మనము ఆ కాన్సెప్ట్ని అప్లై చేసామా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్. అలా గనక మీరు చేయగలిగితే సక్సెస్ ఈజ్ యువర్స్. వన్స్ అగైన్, సక్సెస్ ఈజ్ యువర్స్. ఓకే, సో కాబట్టి బీ లైక్ WBC, నాట్ లైక్ RBC. ఓకేనా? క్లియర్, రైట్. సో నెక్స్ట్ ద హెరిడిటీ తర్వాత మనం చూసుకుంటే, ఓకే, నెక్స్ట్ చాప్టర్ ఈజ్ ఎవల్యూషన్. సో ఈ యొక్క ఎవల్యూషనరీ ప్రాసెస్ పరంగా చూసుకున్నప్పుడు కూడా దీని రిలేటెడ్గా
బేసిక్ అంశాలు మనకు ఎక్కడొస్తాయి? 10th క్లాస్ బయాలజీలో టచ్ అవుతాయి. మరి ఇదే అంశాన్ని మనం ఏం చేయాలా? యూ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ టు ద డిగ్రీ స్టాండర్డ్. అక్కడ మనం చూసుకున్నప్పుడు ద థియరీస్ రిలేటెడ్ టు ద ఎవల్యూషనరీ ప్రాసెస్, దెన్ బేసిక్ థింగ్ ఆరిజిన్ ఆఫ్ లైఫ్ ఎలా జరిగింది అసలు, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థియరీస్ దట్ వర్ ప్రపోజ్డ్ బై వేరియస్ సైంటిస్ట్ రిలేటెడ్ టు ద ఆరిజిన్ ఆఫ్ లైఫ్. ఓకేనా? ఈ యొక్క భూమి ఆవిర్భావానికి సంబంధించి కావచ్చు, జీవం పుట్టుక పరంగా కావచ్చు, ఎలాంటి ఇంపార్టెంట్ థియరీస్ అనేవి ఎగ్జిస్ట్లో ఉన్నాయి. తర్వాత వాటిలో ఏవి కెన్ ఎక్స్ప్లెయిన్ పర్ఫెక్ట్లీ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్, దట్ ఎస్పెషల్లీ ద స్టాన్లీ మిల్లర్ అపారటస్. ఓకే, సో మరి దానిలో ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అనేది ఎలా జరిగింది. తర్వాత ఎవల్యూషనరీ ప్రాసెస్ తీసుకుంటే, సో ఇట్ ఈస్ ఎ స్లో అండ్ కంటిన్యూస్ ప్రాసెస్. స్లోగా జరుగుతుంది, కంటిన్యూస్గా జరుగుతుంది. మరి అలా జరిగేటప్పుడు ఏ విధమైనటువంటి ఎవిడెన్సెస్ ద్వారా మనం ఆ ఎవల్యూషనరీ ప్రాసెస్ను ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఓకే, ఎందుకంటే స్లో కంటిన్యూస్ కాబట్టి ఇది ఎవిడెన్స్, ఇది జరిగింది కాబట్టి ఇది ఎవల్యూషన్ అని మనం చెప్పలేం. దట్స్ వై దెర్ ఆర్ సో మెనీ ఎవిడెన్సెస్ రిలేటెడ్ టు ద ఎవల్యూషనరీ. ఓకే, సో దట్ ఇన్క్లూడ్స్ ద పేలియంటలాజికల్, అనటామికల్ అండ్ ఎమ్బ్రియోలాజికల్ అండ్ మాలిక్యులర్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ పర్ఫెక్ట్గా స్టడీ చేయాల్సినటువంటి అవసరం. అండ్ ఫైనల్లీ ద కాన్సెప్ట్ ఆఫ్ స్పీషియేషన్, ఎలా అసలు న్యూ స్పీషీస్ ఆరిజిన్ అవుతుంది ఎర్త్ మీద. సో దట్ ఆల్సో హ్యాస్ టు బి ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్, రైట్? సో దట్ ఈస్ ఎవల్యూషన్. అండ్ దట్ లాస్ట్ 10th చాప్టర్ ఇఫ్ యూ టేక్, దట్ ఈస్ కాల్డ్ అప్లైడ్ బయాలజీ. ఓకే, so this applied biology, as the name itself suggests us, okay, it is not the basic biology. ఇది అప్లైడ్ అంటే బయాలజికల్ నాలెడ్జ్ని మనము ఇతర వింగ్స్లో అప్లై చేసినప్పుడు ఎలాంటి రిజల్ట్ మనం పొందవచ్చు అనేది. మరి ఇక్కడ మీరు చూసుకుంటే 2 కీ కాన్సెప్ట్స్ మీకు ఇక్కడ ఉంటాయి. నంబర్ వన్ 3 ఉంటాయి ఇన్ఫ్యాక్ట్. నంబర్ వన్ ఈజ్ యానిమల్ హస్బెండరీ. ఓకేనా? మనం తెలుగులో జంతు సంవర్ధనం అని పిలుస్తాం. అంటే వివిధ రకాల జంతువుల యొక్క మచ్చిక వల్ల మానవుడు ఎలాంటి బెనిఫిట్స్ పొంది ఉన్నాడు, మరి వాటి ప్రోడక్ట్స్ మనకు క్యాటిల్ తీసుకుంటే పాలు కావచ్చు, మాంసం కావచ్చు, స్కిన్ కావచ్చు, తర్వాత ఈ యొక్క మేకలు, గొర్రెల నుంచి వచ్చేటటువంటి ఊల్ కావచ్చు, అండ్ ఆల్సో మీట్, మిల్క్. ఓకే, సో అలా ప్రతి యానిమల్ పరంగా మనం చూసుకున్నప్పుడు వాట్ ఎవర్ ద యానిమల్ దట్ ఈస్ డొమెస్టికేటెడ్, ఓకే, పెట్ యానిమల్స్ పరంగా చూసుకున్నప్పుడు ప్లెజర్ కోసం కొన్ని యానిమల్స్ను మనం పెంచుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎవ్రీ ఏరియాను మనకు టచ్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ పార్ట్లో మనం తీసుకున్నప్పుడు క్వశ్చన్ డెఫినెట్గా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా యానిమల్ హస్బెండరీ. ఇక సెకండ్ ఏరియా తీసుకుంటే దీనికి రిలేటెడ్గా అంటే అప్లైడ్ బయాలజీ చూసుకున్నప్పుడు యూ హ్యావ్ గాట్ BMT, దట్ ఈస్ బయోమెడికల్ టెక్నాలజీ. ఈ యొక్క బయోమెడికల్ టెక్నాలజీ తీసుకుంటే అప్లికేషన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ బయాలజీ సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ అస్ టు డయాగ్నైజ్ సర్టన్ డిజార్డర్స్. కొన్ని రకాల వ్యాధులను మనం ఈజీగా ట్రేస్ అవుట్ చేయడంలో నార్మల్ సిరలాజికల్ మెథడ్ ఏదైతే ఉందో, ట్రెడిషనల్ సిరలాజికల్ టెస్ట్ ద్వారా కూడా కన్ఫర్మ్ కాని అంశము మనకేమవుతుంది, ఈ యొక్క బయోమెడికల్ టెక్నాలజీ ద్వారా ప్రూవ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఏరియా వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. దెన్ అండ్ ఫైనల్లీ దిస్ ఈజ్ ద GM, ద జెనెటికల్లీ మోడిఫైడ్, వెదర్ ఇట్ ఈస్ ఎ ప్లాంట్ ఆర్ ఎ యానిమల్. క్లియర్? సో మనకు రీసెంట్గా తీసుకున్నప్పుడు ఈ యొక్క జెనెటికల్లీ మోడిఫైడ్ మస్కిటోని ఏం చేశారు, మేక్ చేయడం జరిగింది. ఈ యొక్క మస్కిటోను మనకు ఫ్లోరిడా, టాక్సాస్, USA ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ మస్కిటోస్ పాపులేషన్ ఎక్కువ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. మరి దాన్ని ఈ GM మస్కిటోస్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ఎగ్జిస్టింగ్ మస్కిటోస్లో రీప్రొడక్టివ్ ఎబిలిటీని అదేం చేస్తుంది, డిక్రీస్ చేస్తుంది. సో దట్ ద పాపులేషన్ ఆఫ్ ద మస్కిటోస్ కెన్ బి కమ్ డౌన్. సో ఇన్ సచ్ ఏ వే ద GM. తర్వాత మనం టెక్స్ట్ బుక్ పరంగా చూసుకున్నప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ద లాక్టాల్బుమిన్. లాక్టాల్బుమిన్ ఈజ్ ఎ ప్రోటీన్ ప్రెసెంట్ ఇన్ ద హ్యూమన్ బాడీ. మరి హ్యూమన్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రోటీన్ను క్యాటిల్ యొక్క మిల్క్లోకి తీసుకురావడం అనేటటువంటి ప్రాసెస్. ఇట్లా ఏవైతే మనకున్నాయో వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ GM పరంగా చూసుకుంటే బోత్ GM యాజ్ వెల్ యాజ్ ద RDNA, రికాంబినెంట్ DNA టెక్నాలజీ. సో దీని రిలేటెడ్గా హ్యూమన్ ఇన్సులిన్ ప్రొడక్షన్ కావచ్చు, వ్యాక్సినేషన్ మెథడ్ కావచ్చు, అండ్ లార్జ్ స్కేల్లో ఆల్కహాల్ ప్రొడక్షన్ కావచ్చు, బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాట్ రిలేటెడ్ అంశాలు కావచ్చు అవన్నీ కూడా హియర్. అండ్ స్టెమ్ సెల్స్ కావచ్చు, దెన్ క్లోనింగ్ మెథడ్ కావచ్చు. ఓకే, సో ఆల్ దీస్ కెన్ బి అడాప్టెడ్ హియర్ సో దట్ వీ కెన్ హ్యావ్ ఖచ్చితంగా మనకు
క్వశ్చన్ పేపర్లో మన యొక్క సక్సెస్ రేట్ను డిసైడ్ చేయడంలో ఇది ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ చాలా తక్కువ మంది ఆన్సర్ చేస్తారు. మరి అలాంటి వారిలో కనుక మనం ఉంటే డెఫినెట్గా సక్సెస్ అనేది మన ఇంటి పేరుగా మారడం ఎటువంటి సందేహం ఉండదు. ఓకేనా? రైట్. సో ఇది ఈ యొక్క మనము తీసుకున్నప్పుడు ఓకేనా, ప్రతి ఏరియాను మీరు టచ్ చేసుకుంటే ఈ విధమైనటువంటి స్ట్రాటజీతో మరి ఇక్కడ ఈ యొక్క అప్లైడ్ బయాలజీ టాపిక్ చూసుకున్నప్పుడు యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ 6th క్లాస్. ఓకే, 6th నుంచి మనకు 10thలో తక్కువ ఉంటుంది, బట్ 8th 9th పరంగా ఓకే, అండ్ ఇంటర్మీడియట్లో కూడా మనకు పర్టికులర్గా దీని గురించి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క ఏరియాస్ మీద మనం దృష్టి పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు టేక్ దిస్ కాన్సెప్ట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ డిగ్రీ. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఓకేనా? రైట్. సో ఇది ఓవరాల్గా మనకు పీజీటీ టీజీటీకి సంబంధంగా చూసుకున్నప్పుడు ఇక్కడే మనకు ఈ యొక్క ఆర్డిఎన్ఏలో చూసుకున్నప్పుడు మాబ్స్ అని వస్తాయి, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అంటాం. ఓకే, మోనోక్లోనల్ యాంటీబాడీస్ వాటి యొక్క మేకింగ్ రీసెంట్గా మనకు కోవిడ్ పరంగా చూసుకున్నప్పుడు కూడా ఒక హైబ్రిడ్ డ్రగ్ను మేక్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క మాబ్ టెక్నాలజీని ఉపయోగించి. ఓకే, సో ఇన్ సచ్ ఏ వే కరెంట్ ఈవెంట్తో పాటు కాన్సెప్చువల్ అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకొని చదవాల్సినటువంటి టాపిక్స్లో ఈ 10th టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ రిగార్డింగ్ ద గురుకుల ప్రిపరేషన్. ఓకే, ఇటు టీజీటీ పీజీటీ పరంగా చూసుకున్నప్పుడు బయాలజికల్ సైన్స్ని మీరు ఒక సబ్జెక్టుగా ఎంచుకొని ఒక బయాలజీ టీచర్గా ఓకే, ఇటు ఇంటర్మీడియట్ స్థాయిలో కావచ్చు, డిగ్రీ స్థాయిలో కావచ్చు, ఇటు జేఎల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు ఏ అంశాలు తీసుకున్నా ఈ విధమైనటువంటి వ్యూహంతో కనుక ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఓకే క్వశ్చన్ పేపర్ ఎలా ఉన్నా దాని ఏమంటామంటే పాస్ట్ హిస్టరీ ఎలాంటిదైనా సరే ఓకేనా, పాస్ట్ హిస్టరీ ఎలాంటిదైనా సరే ఫ్యూచర్లో మనం చూడబోయే క్వశ్చన్ పేపర్ ఎలాంటి మిస్టరీని క్రియేట్ చేసినా సరే సక్సెస్ మాత్రం మనల్ని వదిలిపెట్టదు. ఓకే, సో కాబట్టి బీ లైక్ ఆర్ స్ట్రాటజీ మస్ట్ బీ లైక్ యువర్ WBC, యూ షుడ్ నాట్ బీ లైక్ ద RBC. ఓకే, సో అప్పుడు మనము సక్సెస్ని అందుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. మరి దీని పరంగా మీరు తీసుకున్నప్పుడు ఏవైతే మీకు సంబంధించినటువంటి క్వెరీస్ ఉన్నాయో ఓకేనా, దాదాపు అన్నీ కూడా నాకు తెలిసి క్లియర్ అయి ఉండొచ్చు. ఓకేనా, బట్ ఇంకా మనకు లైవ్ సెషన్స్ అనేవి చాలా ఉంటాయి. ప్రతి సెషన్లో కూడా మీకు ప్రీవియస్గా ఉన్న క్వశ్చన్ పేపర్స్ని కూడా ఈసారి ఖచ్చితంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అనేది జరుగుతుంది. తర్వాత ప్రతిసారి కూడా మీకు చెప్తూనే ఉన్నాం, ఏంటది, మీ నీడ మిమ్మల్ని వదిలిపెట్టిన S&S మిమ్మల్ని వదలదు. మిమ్మల్ని సక్సెస్ తీరాలకు చేర్చేంత వరకు ఖచ్చితంగా మీకు కావాల్సినటువంటి ప్రతి స్టేజ్లో ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా సరే మీకు అందించడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంది. సో కాబట్టి మీరందరూ కూడా కంప్లీట్ కాన్ఫిడెన్స్తో నాలెడ్జ్తో ముందుకెళ్తారని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటున్నాను. రైట్, ఐఎమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ సార్, విచ్ వన్ ఈజ్ బెటర్, డిఎస్సి ఆర్ గురుకుల? ఓకేనండి, ఇక్కడ డిఎస్సి గురుకుల రెండు తీసుకున్నప్పుడు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా కాన్సెప్ట్ను మనం కనుక అర్థం చేసుకోగలిగితే ఓకే, గురుకులాలో క్వశ్చన్ పేపర్ అనేది కంప్లీట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడే బోత్ టర్మ్స్ను మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఓకేనా ఒక కామన్ స్ట్రాటజీతో కనుక ముందుకెళ్ళగలిగితే రెండింటిని క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వంశీకృష్ణ గారు రైట్ S&S బుక్స్ రిలీజ్ చేయండి తప్పకుండా అండి. ఈచ్ టాపిక్ నుండి మినిమం మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చెప్పండి సార్, తప్పకుండా ప్రతి ఏరియాలో మీకు ఖచ్చితంగా టచ్ చేస్తాను. ఓకేనా, సో గురుకులకు S&S బుక్స్ దొరుకుతాయా? సో వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ అండి, ఖచ్చితంగా అది మీకు వెరీ సూన్ దోస్ ఆర్ గోయింగ్ టు అవైలబుల్. సో తప్పకుండా అండి, త్వరలోనే వస్తాయి. మీ యొక్క బుక్స్ ఎప్పుడు వస్తాయి సార్ అంటున్నారు. రైట్, తప్పకుండా. సో ఇది ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ యొక్క లైవ్ సెషన్కు సంబంధించి మీ యొక్క క్వెరీస్ను చాలా వరకు నేను రిజాల్వ్ చేశానని అనుకుంటున్నాను. బట్ ఇంకేమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్స్లో పోస్ట్ చేయండి, దానికి నేను ఖచ్చితంగా రెస్పాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో విత్ దిస్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద లైవ్ సెషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఎన్ని నెలలు కరెంట్ అఫైర్స్ చదవాలి, ఎలా మార్కులు సాధించాలి అని ఆలోచిస్తున్నారా? 2 తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ పుస్తక రంగంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి S&S పబ్లికేషన్స్ ఎవర్ లేటెస్ట్ అండ్ ఫుల్లీ కవర్డ్ 9 months కరెంట్ అఫైర్స్ పుస్తకాన్ని 2 తెలుగు రాష్ట్రాల ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సరిపోయే విధంగా రూపొందించి మీకు అందిస్తోంది మీ S&S పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 8070555577. S&S పబ్లికేషన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలోనే మొదటిసారి